45 నిమిషాలుగా బీఆర్కే భవన్లో జస్టిస్ పినాకిని ఘోష్ కమిషన్ కేసీఆర్ను విచారణ చేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో డిజైన్కు సంబంధించి డిజైన్ ఎవరు మార్చారు? ఎందుకంటే తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి కాకుండా మేడిగడ్డ దగ్గర బారేజ్ కట్టాలని చెప్పని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారు? ఇది పూర్తిగా మీ నిర్ణయమా, లేదా కేబినెట్ దీనికి అప్రూవల్ ఇచ్చిందా, లేదా ఇరిగేషన్కి సంబంధించిన నిపుణులు దీనికి పర్మిషన్ ఇచ్చారా? సో ఎవరి నిర్ణయం ఇది బ్యారేజ్ మేడిగడ్డ దగ్గర కట్టడానికి? సో దీనికి సంబంధించినటువంటి డిపిఆర్లు మీరు ముందే కేంద్ర ప్రభుత్వానికి లేదా దీనికి సంబంధించినటువంటి వ్యాప్కోస్ కానీ లేదా మిగతా దీనికి సంబంధించినటువంటి ఏజెన్సీలకు ఇచ్చారా? సో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అనుబంధ బ్యారేజీలుగా ఉన్నటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ ప్రాజెక్టులను కట్టాలనేటువంటి నిర్ణయం ఎవరు తీసుకున్నారు? సో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి చెల్లింపులు ఎట్లా జరిగాయి? సో దీనికి కేబినెట్ అప్రూవల్ ఉందా? సో ఈ అన్ని విషయాలను కూడా ఇవాళ కేసీఆర్ని కమిషన్ అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. సో దాదాపుగా 45 నిమిషాలుగా విచారణ కొనసాగుతుంది. మరో గంట పాటు ఈ విచారణ కొనసాగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. సో బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున కేసీఆర్కు మద్దతుగా బీఆర్కే భవన్ దగ్గర తమ కార్యకర్తలను అక్కడికి చేర్చింది. కేసీఆర్కు మద్దతుగా నినాదాలు కూడా బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దగ్గరుండి నేతలందరినీ కూడా కలుస్తున్నారు. సో అక్కడ మీడియాతో కూడా ఆయన మాట్లాడారు. సో కేసీఆర్ని అంటే తెలంగాణకు నీళ్లు ఇచ్చినటువంటి కేసీఆర్ని బోన్లో నిలబెట్టి అవమానపరుస్తున్నారనేటువంటి కామెంట్స్ కూడా ఆయన చేశారు. సో అసలు అక్కడ బయట ఎట్లాంటి పరిస్థితి ఉంది? కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ జరుపుతున్నటువంటి బీఆర్కే భవన్ దగ్గర ఇప్పటికే పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలంతా కూడా చేరుకున్నారు. కేసీఆర్కి అనుకూలంగా కూడా నినాదాలు చేస్తున్నారు. అసలు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బయటికి రానటువంటి కేసీఆర్ సో ఇవాళ విచారణకు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ఆయనను చూసేందుకు పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు కానీ లేదా అక్కడ ఉన్నటువంటి జనాలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. అసలు ఇప్పుడు అక్కడ ఎట్లాంటి పరిస్థితుల్లో మా ప్రతినిధి సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్, దాదాపుగా 45 నిమిషాలకు పైగా అక్కడ విచారణ కేసీఆర్ని కాళేశ్వరం కమిషన్ విచారణ జరుపుతోంది. 45 నిమిషాల క్రితమే కేసీఆర్ వచ్చారు. సో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నారు. సో అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? ఇంకా కార్యకర్తలంతా కూడా నినాదాలు చేస్తున్నారా? పోలీసు అదుపులోనే అక్కడ పరిస్థితి ఉందా? థ్యాంక్ యూ నవీన్. 45 నిమిషాల క్రితం వరకు ఒక సస్పెండ్ ఉండింది. కేసీఆర్ విచారణకు హాజరవుతారా లేదా అనే ఒక సస్పెన్స్ ఉండింది. కానీ కేసీఆర్ వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ కేసీఆర్ హాజరయ్యారు. 45 నిమిషాల నుంచి ఆయనకు సంబంధించినటువంటి విచారణ జరుగుతూ ఉంది. ముఖ్యంగా కాళేశ్వరం విచారణకు సంబంధించి కేసీఆర్ వస్తేనే దీనికి ఒక ఫైనల్ కంక్లూజన్ వస్తుందని చాలా రోజుల నుంచి ఒక చర్చ జరుగుతుంది. ఇక కేసీఆర్ ఈరోజు విచారణకు హాజరైనటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక నెల రోజుల్లోనే దీనికి సంబంధించిన అప్డేట్ వచ్చింది. కాళేశ్వరం కమిషన్ విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఓపెన్ కోర్టులో విచారణ చేయొద్దని చెప్పేసి కమిషన్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే సాధారణంగా ఇప్పటి వరకు విచారణ జరిగినటువంటి తీరుతెన్నులను కనుక చూస్తే అంటే కేటీఆర్ని కానీ హరీష్ రావుని కానీ లేదా ఈటల రాజేందర్ని కానీ విచారణ జరుపుతున్నటువంటి సందర్భం అంటే ఈ ప్రాక్టీస్ ఎట్లా ఉంటుందంటే తొలుత కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి పినాకిని ఘోష్ని వీళ్ళు కలుస్తారు. కలిసిన తర్వాత సో ఆయన అడుగుతారు, ఇది ఇండోర్ విచారణకు మీరు సిద్ధమా లేదా ఓపెన్ కోర్టులో విచారణకు మీరు రెడీ అని అడిగిన క్రమంలో వాళ్ళు ఓపెన్ కోర్టు విచారణకు రెడీ అన్న సమయంలో సో ఓపెన్ కోర్టులోనే వాళ్ళతోని ప్రామిస్ చేపించిన తర్వాత విచారణ జరుపుతారు. ఈ ఓపెన్ కోర్టు విచారణ సందర్భంగా ఈ విచారణలో పాల్గొంటున్నటువంటి వ్యక్తితో పాటుగా ఆయనకు అసిస్టెంట్స్ కూడా అంటే ఆయన సహాయకులు కూడా ఉండొచ్చు లేదా మిగతా మీడియా ప్రతినిధులు కానీ అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఓపెన్ కోర్టులో ఈ విచారణ జరుగుతున్నటువంటి తీరును చూసేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే కేసీఆర్ ఈ విచారణ జరుగుతున్నటువంటి సమయంలో అంటే ఇండోర్ మీటింగ్ లో తనకు జలుబు ఉందని చెప్పారు. సో తాను ఓపెన్ కోర్టు విచారణకు హాజరు కానని చెప్పారు. ఇండోర్ విచారణను చేద్దామని చెప్పని కేసీఆర్ కోరికను బట్టి కమిషన్ సో ఆయనని ఇండోర్ విచారణ చేసేందుకే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇండోర్లోనే ముఖాముఖి విచారణ సాగుతోంది. జస్టిస్ పినాకిని ఘోష్ కేసీఆర్ని ఇండోర్లోనే అంటే వీడియో కెమెరాలు అన్ని కూడా రికార్డ్ చేస్తుంటాయి. సో ఇది ఓపెన్ కోర్టు కాదు. సో ఓపెన్ కోర్టులో అయితే మిగతా వాళ్ళు ఈ విచారణను స్వయంగా చూసేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఇండోర్ విచారణ కాబట్టి మిగతా వారిని ఎవరిని కూడా అలౌ చేయరు. కేవలం 2 సహాయకులను మాత్రమే అలౌ చేస్తారు లోపలికి. ఎందుకంటే విచారణ సందర్భంగా ఏదైనా డాక్యుమెంట్లు చూపించాలంటే వాళ్ళు కేసీఆర్కి అందిస్తారు. కాబట్టి ఇది పినాకిని ఘోష్ అలానే కేసీఆర్ కు అసిస్టెంట్స్ గా 2 ఉన్నారు సహాయకులుగా, హరీష్ రావు అలానే ప్రశాంత్ రెడ్డి, 2 మాజీ మంత్రులు ప్రస్తుతం ఇండోర్ విచారణలో కేసీఆర్ కు సహాయకులుగా ఉన్నారు. సో విచారణ అనేది పూర్తిగా ఇండోర్ లోనే కొనసాగుతుంది, ఓపెన్ డోర్ లో కొనసాగట్లేదు. ఇది కేసీఆర్ కు జలుబు ఉంది కాబట్టి
ఆయన తనకు జలుబు ఉంది కాబట్టి ఇండోర్లోనే విచారణ చేయాల్సిందిగా కోరినారు కాబట్టే ఆయనను ఇండోర్లో విచారణ చేసేందుకు అనుమతిస్తూ ప్రస్తుతం ఇండోర్లోనే విచారణ